బయట ఫోటోలు తీయడం అందరు రండమ్మా. ఈనట్లు నేను వేరెవరిని నమ్మాలేనయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
సమయంలో మరి నూతనంగా వైవాహిక జీవితంలో అడిగిడడానికి మరి మన ముందు కూర్చొని ఉన్నటువంటి నూతన వధూవరులు మరి రంజిత్, అదేవిధంగా దివ్య, వారిరువురిని కూడా ప్రత్యేకంగా ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము మొదలుకొని మీ జీవిత కాలం అంతా ఆ దేవుని కృప, ఆ దేవుని దయ మీకు సంపూర్ణంగా ఉండి మీ కలిమిలేములలో, మీ కష్ట నష్టాలలో దేవుడు తన సహకారాన్ని మీకు అందించి నడిపించాలని మరి దేవుని సేవకునిగా మనస్పూర్వకంగా కోరుతూ మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ సమయంలో మరి ఇటు వివాహాన్ని నిమిత్తము కొద్ది నిమిషాలు మరి 2 మాటలు చదువుకొని మన వివాహ కార్యక్రమాన్ని జరిగిద్దాం. ఇటు జరుగుతున్నటువంటి ఈ వివాహము క్రైస్తవ వివాహం. క్రైస్తవ వివాహములో ఖచ్చితంగా పెళ్ళి అంటే ఏంటో చెప్పి, పెళ్ళి చేసుకున్నాక ఎలా బ్రతకాలో చెప్పి ఈ వివాహాన్ని జరిగిస్తూ ఉంటాం. వివాహములో, క్రైస్తవ వివాహములు ప్రమాణాల మీద ఆధారపడి ఉంటాయి. మనిషికి ప్రమాణము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనిషికి ఒక మాట అంటారు. అంటే మాటకు విలువ ఎప్పుడు వస్తుందంటే మనిషి దానిని పాటించినప్పుడే. కనుక క్రైస్తవ వివాహములో ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రైస్తవ పద్ధతిలో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందుకే ఈ క్రైస్తవ వివాహాలలో దేవుడు వివాహాన్ని గురించి ఏమి చెప్పాడు, ఎలా బ్రతకమన్నాడు, మరి ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు నిర్ణయించాడు అనే విషయాలు కొన్ని చెప్పి ఈ వివాహాన్ని జరిగిస్తూ ఉంటాం. పెద్దలు ఒక సామెత చెప్తారు, ఎడ్లు బండి ఒకటైతే ఏ పనైనా చేసుకొని బ్రతకొచ్చు అంటారు. దాని అర్థం ఏంటి అని అంటే, బ్రతుకు తెరువు ముచ్చట్లు 4 చెప్తే ఈ ఏమి తెలియని ఈ ఎడ్డి పిల్లలే ఇప్పుడు లగ్గం చేసుకుందామని కూర్చున్నారు, కానీ వీళ్ళకు లగ్గం అంటే ఏంటిదో కూడా తెలియదు. తెలుసా రంజిత్, నీకు పెళ్ళంటే తెలుసా? దివ్య, నీకు తెలుసా పెళ్ళంటే? తెలుసా? వీళ్ళిద్దరికి పెళ్ళంటే తెలియదు కానీ పెళ్ళి చేసుకుందామని కూర్చున్నారండి. అంత మాత్రాన కూర్చున్న వాళ్ళకి ఏమన్నా తెలుసా అంటే కూర్చున్న వాళ్ళకి కూడా తెలియదు. నాకు తెలిసి లగ్గం చేసుకొని 50 ఏళ్ళు అయింది, అయినా కూడా పెళ్ళి అంటే ఏంటిది అంటే, పెళ్ళి అంటే ఏంటిది సార్, ఇట్లా ఒక ఫంక్షన్ హాల్ చేసుకోవాలి, మంచిగా భోజనాలు పెట్టుకోవాలి అంటాం. పెళ్ళి అంటే అది కాదండి. పెళ్ళి అంటే ఏంటిదో 2 ముచ్చట్లు చెప్తాం, మంచిగా వినాలి. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ, పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళు కానీ, చేసుకున్న వాళ్ళు కానీ, అక్కడెక్కడ కనబడ్డారు చేసుకోబోయేటోళ్ళు కానీ, యవనస్తులు, ఎవరికైనా కూడా ఉపయోగకరమైన 2 ముచ్చట్లు చెప్తా, మంచిగా జాగ్రత్తగా వినాలి. పెళ్ళి అంటే ఏమిటి అని అంటే, నా చేతిలో ఉన్నటువంటి ఈ దేవుని గ్రంథము ఒక మాట చెప్తా ఉంది. వివాహము అనేది ఏమిటి అని అంటే, వివాహము అన్ని విషయాలలోకెల్లా ఘనమైనది అని బైబిల్ చెప్పింది. వివాహము